పోలీస్ యంత్రాంగం పూర్తిగా మత్తు వదులుతలేదు. రేవంత్ రెడ్డి మత్తులో ఉన్నారు. ఆ మత్తు వదిలే రోజులు దగ్గరలో ఉన్నాయి. పోలీసు వారికి తగిన బుద్ధి చెప్పే రోజులతో త్వరలోనే ఉన్నాయి. ఈరోజు బీసీలను ఎస్సీలను అనగదొక్కాలని పూర్తిగా రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. అది ఎప్పటికీ సహించము. బీసీ ఎస్సీలు మైనార్టీలు అందరూ ఒకటైతే రేవంత్ రెడ్డి సీటు గుంజడం ఖాయమని చెప్తున్నాం. రేవంత్ రెడ్డికి రెడ్డి వర్గం అంటే ఎక్కువ ప్రేమ. ఆ ప్రేమ చూసుకొని ఎవరి మీద ఆధిపత్యం చెల్లించాలంటే బీసీ మైనార్టీల మీద ఆధిపత్యం చెలాయించాలంటే కుర్చీని కాపాడుకోవాలంటే ఈ దొంగలందరినీ కాపాడాలి. ఈరోజు పూర్తి బాధ్యులైన రెడ్డిలందరినీ కాపాడడానికి ఇలా చేస్తున్నాడు. ఆ సీటు గుంజడం ఖాయం, తన్నడం ఖాయం. తన్నే రోజులు దగ్గరలో ఉన్నాయి రేవంత్ రెడ్డికి. ఎస్పీ ఏం చెప్తున్నాడంటే ఒక ముగ్గురిని రిమైండ్ చేసినాం, ఇంకా మిగతా వాళ్ళు పరారీలో ఉన్నారు, వెతుకుతున్నాం, వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం అని చెప్తా ఉన్నాడు. అంటే ఏంది దీని విషయంలో మీరు ఏకీభవిస్తారా? ఏకీభవించాం. ఎందుకంటే ఒకప్పుడు ఎక్కడో దొంగతనం చేస్తే ఎక్కడో మూల దాక్కున్న దొంగను దొరకబట్టుకొస్తారు. ఇవాళ నాగర్ కర్నూలులో దాక్కున్న వ్యక్తుల్ని దొరకబట్టలేకపోతారు. వాళ్ళకి ఆధిపత్యంగా కూడా ఏర్పాటు చేస్తా అంటున్నాడు. స్పెషల్ టీంలు ఎక్కడ ఆ దొంగ వేషాలు వేసుకుంటూ పోలీసు వ్యవస్థ నిద్రమత్తులో ఉంది. ఇలా ఎక్కడో ఉన్న మూలకున్న వ్యక్తిని దొరకబట్టే రోజులు దగ్గరలో ఉన్నప్పుడు ఇలా పక్క పంటి ఉన్న వ్యక్తిని దొరకబట్టకుండా వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ ఇవాళ దొంగ దోపిడీలకు ఒత్తాసు పలుకుతున్న పోలీసు వ్యవస్థకి ప్రత్యేకంగా హెచ్చరించడం జరుగుతుంది. కాంగ్రెస్ సర్పంచ్ అని చెప్తున్నారు అందులో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తి. అసలు మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పి ఎమ్మెల్యే చెప్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజం ఇది? ఈరోజు ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేనా, సర్పంచ్ కాంగ్రెస్ సర్పంచే. వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్న రేవంత్ రెడ్డి పూర్తిగా మద్దతు పలుకుతూ ఎప్పటికీ బీసీ మైనార్టీలను తొక్కాలని చూస్తున్నాడు. ఆ మౌనిక కుటుంబానికి, ఆ పాప కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇచ్చిపెట్టాము. ఈరోజు శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాము. రాను హైదరాబాద్ ముట్టడించడానికి బీసీ ఎస్సీ మైనార్టీలు మొత్తం ముక్కుముడిగా దాడి చేస్తారని మరి ఒకసారి హెచ్చరిస్తున్నాను.